రాన్సమ్వేర్, ఫేక్ ఇన్వెస్టిగేషన్ కాల్, ఏపీకే ఫైల్ స్కామ్లపై సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాన్సమ్వేర్ అంటే బాధితుడు ఒక వ్యక్తికి డబ్బులు చెల్లించే వరకు అతని ఫైళ్లు లేదా కంప్యూటరు యాక్సెస్ నిరాకరించే సాఫ్ట్వేర్ అని పోలీసులు తెలిపారు. హ్యాకర్లు వ్యక్తిగత ఫైళ్లను యాక్సెస్ చేసి, మీ డేటాను వారి ఆధీనంలో ఉంచుకుని, ఫైళ్ల కాపీలను తయారు చేసి మరియు ఒరిజినల్స్ను తొలగించి, ఫైళ్లను తిరిగి పొందడానికి డబ్బులు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇలాంటి నేరాల నుంచి తమను తాము కాపాడుకునేందుకు అనుమానాస్పద అటాచ్మెంట్ లేదా ఫిషింగ్ లింకులు ఉన్న గుర్తు తెలియని మూలాల నుంచి మెయిల్స్ ఓపెన్ చేయకూడదు. యాంటీవైరస్ను అప్ టు డేట్ గా ఉంచాలి మరియు విండోస్ ఫైర్ వాల్ ఆన్ చేసి సరిగ్గా కాన్ఫిగర్ చేయాలి. చాలా ముఖ్యమైన ఫైళ్లను క్రమం తప్పకుండా బ్యాకప్ చేయాలి. అలాగే ముఖ్యమైన డేటాను ప్రత్యేక హార్డ్ డిస్క్ లో ఉంచాలి మరియు ఇమెయిల్ అకౌంట్లో సరైన స్పామ్ ఫిల్టర్లను ఎనేబుల్ చేయాలి. సైబర్ నేరగాళ్లు దర్యాప్తు అధికారులుగా వ్యక్తులను బెదిరిస్తారు మరియు నకిలీ కాల్స్ ద్వారా భయాన్ని సృష్టిస్తారు. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్ ద్వారా ఏదైనా దర్యాప్తు లేదా డిజిటల్ అరెస్టు అని ఆన్లైన్ వీడియో కాల్స్లో చేస్తుంటే ఎవరూ అంగీకరించకూడదు. తెలియని కాంటాక్ట్ల నుండి వీడియో కాల్స్కు సమాధానం ఇవ్వకూడదు. వారు మీకు తెలుసునని చెప్పుకున్నప్పటికీ సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో ఆన్లైన్లో పంచుకోవడం మానుకోవాలి. ఆన్లైన్ కాల్స్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా చెప్పుకునే అపరిచితులకు ఎలాంటి చెల్లింపులు చేయవద్దు. మీ సోషల్ మీడియా ప్రొఫైల్ యొక్క ప్రైవసీ సెట్టింగ్లను అత్యంత పరిమిత స్థాయిలో ఉంచండి. అరెస్టు లేదా దర్యాప్తు గురించి మీకు ఏవైనా కాల్స్ వస్తే వాటిని వెంటనే బ్లాక్ చేయాలి. వాట్సాప్ అయితే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలి. అలాగే వాట్సాప్ ఇండియన్ గ్రివియాన్స్ ఆఫీసర్కి రిపోర్ట్ చేయాలి. డబ్బులు పోగొట్టుకున్నట్లయితే 1930కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి.